సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా డైరెక్ట్ యూజీడీలో కలిపిన వారిపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి చర్యలకు సిద్ధమవుతున్నారు. అక్రమ యూజీడీ కనెక్షన్లపై మున్సిపాలిటీ చేపడుతున్న చర్యలపై ఫోకస్. మున్సిపాలిటీ అధికారుల కన్ను కప్పి పట్టణంలో కొంతమంది ప్రబుద్ధులు సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండానే డైరెక్ట్ యూజీడీలో కలిపి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డ్రైనేజీలు జామ్ అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోతున్నారు. డ్రైనేజీలో జామ్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి మున్సిపల్ శానిటరీ సిబ్బంది పడరాని కష్టం పడుతున్నారు. కానీ తప్పు ఎవరిదని తెలుసుకోలేకపోతున్నారు. సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా డైరెక్ట్ యూజీడీలో కలిపిన వారిపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా నేరుగా యూజీడీలో కలిపిన ఓ ఫంక్షన్ హాల్ను మున్సిపల్ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా నేరుగా యూజీడీలో కలిపిన ఫంక్షన్ హాల్పై చర్యలు తీసుకోవడం జరిగిందని, అలాంటి ఫంక్షన్ హాల్లు ఏవైనా ఉంటే సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ హెచ్చరించారు. సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకోకుండా నల్గొండ పట్టణంలో ఎవరైనా డైరెక్ట్ యూజీడీలో కలిపితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు నల్గొండ పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డులో ఫంక్షన్ హాల్ వద్ద వారి యొక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా వారి యొక్క ఏదైతే టాయిలెట్ వేస్ట్ డైరెక్ట్ యూజీడీలో కలపడం జరిగింది. యూజీడీ ఓవర్ఫ్లో అయ్యి మన మున్సిపల్ వాటర్ వాళ్ళు అందులో వాటర్ కంటామినేట్ అయ్యి పబ్లిక్ ఆ వాటర్ మనకు ఇట్లా సమాచారం వచ్చిన వెంబటే ఆ వాటర్ అక్కడ ఏరియాలో వాటర్ స్టాప్ చేసేసి స్థానిక ఫంక్షన్ హాల్ దగ్గర ఇన్స్పెక్షన్ చేస్తే ఆ ఫంక్షన్ హాల్ వారు గత 2-3 ఇయర్స్ నుండి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఫంక్షన్ నుండి వెలువడే చెత్త కూడా బయట కాలబెట్టడం జరుగుతుంది. ఆ సెప్టిక్ ట్యాంక్ నిర్మించకుండా డైరెక్ట్ యూజీడీలో కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గుర్తించి ఆ యొక్క ఫంక్షన్ హాల్ని మా యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్స్ సహకారంతో ఆ ఫంక్షన్ హాల్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వెంబటే మరియు పబ్లిక్ని కూడా అక్కడ వాటర్ అనేది అక్కడ కంట్రిబ్యూషన్ కావడం వల్ల ఆ వాటర్ని మనం ఈ ప్రజెంట్ ఆ ఏరియాలో సప్లై ఆపి వాటర్ ట్యాంకర్ ద్వారా సప్లై చేయించడం జరుగుతుంది. ఆ యొక్క ఇష్యూ సార్ట్అవుట్ చేసిన తర్వాత మరి ఫంక్షన్ హాల్ తిరిగి రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు పురపాలక సంఘ పరిధిలో ఫంక్షన్ హాల్ని సీజ్ చేయడం జరిగింది. ఫంక్షన్ హాల్ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఫంక్షన్ నడుపుతున్నారు. తర్వాత వారు సెప్టిక్ ట్యాంక్ లేకుండా డైరెక్ట్ దాన్ని మన యూజీడీలో కలిపితే అది ఓవర్ఫ్లో అయ్యి మన వాటర్ స్లూస్లోకి వచ్చి వాటర్ కంటామినేట్ అయింది. కాబట్టి ఏమంటే అక్కడ మేము గుర్తించి ఆ వాటర్ని అక్కడ ఆపేసి ఈరోజు ఆ ఫంక్షన్ హాల్ సీజ్ చేయడం జరిగింది. పట్టణంలో ఇంకెవరైనా ఫంక్షన్ హాల్ వాళ్ళు వ్యాపారస్తులు కానీ అందరూ కూడా తమ యొక్క ట్రేడ్ లైసెన్స్ అన్నీ కూడా పునరుద్ధరించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఫంక్షన్ హాల్లు తర్వాత ఇలాంటి సెప్టిక్ ట్యాంక్ లేకుండా ఎవరైనా నిర్వహిస్తున్న ఫంక్షన్ అందరికీ కూడా మేము తెలియజేయమనగా ఆకస్మిక దాడులు చేసి ఈ ఫంక్షన్ ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫంక్షన్ హాల్ అన్నిటి కూడా సీజ్ చేయబడుతుంది. కాబట్టి టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళు ఇవన్నీ ముందస్తుగా చూసుకొని అన్ని ట్రేడ్ లైసెన్స్ తీసుకొని నిబంధనల ప్రకారం అందరూ ప్రవర్తించాలని చెప్పి కోరుతున్నాను.